ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఒక ఖండకావ్యాన్ని గురించి చర్చించుకుందాం. రామాయణ మహాభారతాలు అనేవి అద్భుతమైనటువంటి గ్రంథాలు. అయితే ఆ గ్రంథాల యొక్క మూల కథకి ఏమాత్రం చేటు రాకుండా వాటి అందాన్ని ద్విగుణీకృతం చేసేటట్లుగా కొన్ని కొత్త భాగాలని కొంతమంది బంగారానికి సువాసన అంటించినట్లుగా చేర్చడం జరిగింది. అలా చేర్చిందే మన నండూరి రామకృష్ణమాచార్యులు వారు రచించినటువంటి శీర్ణమేఖల అనే ఒక ఖండకావ్యం. ఈ శీర్ణమేఖల అంటే ఏమిటి? మేఖల అంటే నడుము కట్టుకునేటటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలతో పొదిగినటువంటి మొలతాడు లాంటిది. స్త్రీలు తమ పైట చెంగు పైకి లేవకుండా కట్టుకునేటటువంటి దాన్ని మేఖల అంటారు. మరి శీర్ణ మేఖల అంటే తెగిపోయినటువంటి ఆ మొలతాడు. ఇంతకీ ఎవరి మొలతాడు తెగిపోయింది? ఇది ఎవరి గురించి చెప్పింది? స్నేహం విషయంలో దుర్యోధనుడు కర్ణుల మైత్రిని గురించే ముందుగా చెప్పుకోవాలి. ఒకళ్ళ మీద మరొకరికి ఉన్న నమ్మకం, సద్భావన, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధం, అలాగే స్నేహానికి వాళ్ళు ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి విలువలు. దీని గురించి తెలుసుకోవాలి అంటే ఈ శీర్ణమేఖల గురించి చదువుకోవాలి. ఇందులో అద్భుతంగా వర్ణించారు నండూరి రామకృష్ణమాచార్య. ఒకరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో కర్ణుడు భానుమతీదేవి హస్తినాపుర సామ్రాజ్యాధినేత అయిన దుర్యోధనుడి యొక్క పట్టపురాణి యొక్క పడక గదికి నేరుగా చేరుకున్నాడట కర్ణుడు. ఎందుకంటే దుర్యోధనుడు ఆ రకమైనటువంటి స్వేచ్ఛని తన స్నేహితుడికి ఇచ్చాడు. ఏ సమయంలోనైనా, ఎట్టి పరిస్థితుల్లో అయినా తన అభ్యంతర మందిరానికి రాగలిగిన స్వేచ్ఛని కర్ణుడికి ఇచ్చాడు దుర్యోధనుడు. ఆ అర్ధరాత్రి సమయంలో కూడా అలాగే కర్ణుడు దుర్యోధనుడి యొక్క పడక గదిని చేరుకున్నాడట. ఆ సమయంలో దుర్యోధనుడు అక్కడ లేడు. దుర్యోధనుడు ఏదో పని మీద బయటికి వెళ్ళినట్లున్నాడు. ఆ సమయంలో దుర్యోధనుడి యొక్క పట్టమహిషి అయినటువంటి భానుమతీదేవి తన చెలికత్తెతో చదరంగం ఆడుతున్నదట. చదరంగం ఆడుతున్నటువంటి వాళ్ళిద్దరిని చూసి ఈయన లోపలికి వెళ్ళి అడుగు పెట్టగానే వాళ్ళిద్దరూ గబుక్కుని ఒక అదాటుగా పైకి లేచి నిలబడ్డారు. కర్ణుడు కూడా ఆ పక్కనే ఉన్న ఒక ఆసనం మీద కూర్చొని ఎక్కడికి వెళ్ళాడు నా మిత్రుడు అని అడిగాడట. ఇప్పుడే వస్తా అంటూ కాలినడకన బయటికి వెళ్ళారయ్యా, వచ్చేస్తూ ఉంటారు ఈ పాటికి, మీరు కూర్చోండి అన్నది. కర్ణుడు కూర్చున్నవాడు, సరే నేను మళ్ళీ తర్వాత వస్తాను, ఆయన లేడు కదా, ఆయన వచ్చినప్పుడు మరొకసారి వస్తాను అని చెప్పి లేచి నిలబడగానే, అయ్యో ఇప్పుడు వచ్చి అర్ధరాత్రి పూట ఏ ముఖ్యమైన పని గురించి మీరు వచ్చారో కదా అని తలచి, ఇంకా తెల్లవారులో నీ స్నేహితుడు నిద్రపోరండి, కాబట్టి ఆయన వచ్చే వరకు వేచి ఉండడమే మంచిది, లేదంటే నా స్నేహితుడు నా కోసం ఇంత అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చాడా అనే ఆలోచనతో ఆయన తెల్లవారులో నిద్రపోరు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని కర్ణుడిని కూర్చోమని అడుగుతుంది భానుమతీదేవి. అప్పుడు కర్ణుడు సింహాసనం మీద కూర్చోగానే మళ్ళీ ఎప్పట్లాగానే భానుమతి ఆమె చెలికత్త తిరిగి చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆడడంలో లీనమైపోయారు వాళ్ళు.
భానుమతి చెలికత్తె ఆట కట్టించడం కోసం ఒక పావుని కదిపి చెలికత్తె ఆట కట్టించే ప్రయత్నం చేస్తే వెంటనే కర్ణుడు ముందుకు వంగి ఆ చెలికత్తె యొక్క రాజుని రక్షిస్తూ భానుమతీదేవి యొక్క ఆట కట్టే విధంగా పావుని కదిపాడట. దాంతో చెలికత్తె లేచి నిలబడి ఎప్పుడైతే కర్ణుడు ఆటలోకి రంగప్రవేశం చేశాడో తను భానుమతీదేవి ఆ బంగారు పాన్పు పైన కూర్చున్న చెలికత్తె కాస్త పక్కకి లేవగానే ఆమె హంసతూలికా తల్పం మీదనే ఈ కర్ణుడు కూడా ఆసీనుడయ్యాడట. అంటే ఒకటే మంచం మీద ఇద్దరు కూర్చున్నారు. ఒకవైపు భానుమతీదేవి, మరొక వైపు కర్ణుడు కూర్చొని ఆ చదరంగాన్ని ఆడుతున్నారట. ఆ ఆట మైకంలో కర్ణుడు భానుమతీదేవి యొక్క ఆట కట్టిస్తూ 2 ఏనుగుల్ని కూడా ముందుకు జరుపుతూ ఆమె ఆటని కకావికలు చేస్తూ ఆమె సైన్యాన్నంతటినీ కకావికలు చేస్తూ ఆమె ఆట కట్టించి తోసిరాజో ఉయ్యాల తోసిరాజో తేల్చుకో అంటూ గుచ్చి అడిగాడట భానుమతీదేవిని. అలా అడుగుతున్నప్పుడు సరిగ్గా అదే సమయానికి దుర్యోధనుడు మేడమెట్లెక్కి పైకి వస్తున్నాడు. కర్ణుడు వీపు వైపు ఉంది సింహద్వారం కాబట్టి దుర్యోధనుడు కర్ణుడు కనిపించే అవకాశం లేదు. కానీ భానుమతీదేవికి కనిపిస్తాడు కదా. ఎప్పుడైతే తన భర్త గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడుతున్నాడో తటాలన లేచి నిలబడిందట భానుమతీదేవి. ఆట ఆడడానికి ఇష్టపడక లేచి నిలబడుతోంది అనుకుని కర్ణుడు ఏం చేశాడు, ఆమె చెంగు పట్టుకొని ఆపు చేశాడు. ఎప్పుడైతే చెంగు పట్టుకొని గుంజాడో ఆమె నడుముకున్నటువంటి ఆ మేకల తెగి ఆ రత్నాలు మణులు మాణిక్యాలని కూడా కింద చల్లాచెదరగా పడిపోయాయట. సరిగ్గా అదే సమయానికి దుర్యోధనుడు లోపలికి వచ్చాడు. తన ప్రియమైనటువంటి స్నేహితుడు దుర్యోధనుడు ఆ దుర్యోధను యొక్క భార్య అయిన భానుమతితో ఒకటే మంచం మీద కూర్చొని చదరంగం ఆడుతున్న తనని చూసి ఏమనుకున్నాడో ఏమో. అదిగాక తను చెంగుపట్టి లాగడం చూసి ఆమె చెంగుపట్టి లాగడం వల్ల భానుమతీదేవి ఏ విధంగా బాధపడుతున్నదో అని మనసులో భయపడుతూ కనీసం ఆ కింద పడిన మణులు మాణిక్యాలు ఏరడానికి కూడా చేతులు రాక బిక్కమొహం వేసుకుని భయపడుతూ మనసులో దిగులు పడుతూ నిలబడిపోయాడు. అలా కూర్చుడు కిందకి జారిపోయాడట మంచం మీద నుంచి కర్ణుడు. అప్పుడు ఆ కింద చెల్లాచెదురుగా పడిన మణుల్ని మాణిక్యాలని ఏరి దోసిట్లోకి తీసుకొని భానుమతీదేవికి ఇస్తూ, నా స్నేహితుడైన కర్ణుడు ఇతడు క్షమించడానికి అర్హుడే. ఈ ఆటే అలాంటిది. ఎందుకంటే ఈ చదరంగం ఆటలో మైమరిచిపోతాం, తన్మయులైపోతాం. దృష్టి అంతా కూడా ఆట మీదే ఉంటుంది కానీ మరో విధంగా ఆలోచించే అవకాశం ఉండదు. కాబట్టి నా స్నేహితుడు చేసినటువంటి ఈ పొరపాటుకి నేను క్షమించమని అడుగుతున్నాను అంటాడు దుర్యోధనుడు. అంత గొప్ప స్నేహశీలి దుర్యోధనుడు. ఎప్పుడైతే తన భర్త ఆ రకమైన భరోసా ఇచ్చాడో అప్పుడు తిరిగి భానుమతీదేవి కళ్ళల్లోకి వెలుగు చిమ్మిందట. తన స్నేహితుడిని లేపి ఆలింగనం చేసుకొని మేడపైకి తీసుకుపోయాడట దుర్యోధనుడు. అసలు వీళ్ళిద్దరూ దుర్యోధనుడు లేనటువంటి సమయంలో కర్ణుడు దుర్యోధనుడి పట్టమహిషి అయినటువంటి భానుమతీదేవి చదరంగం ఒళ్ళు మరచి చదరంగం ఆడుతుంటే పైనుండేటటువంటి చుక్కలు నక్షత్రాలు తొంగి చూస్తున్నాయట అంటూ వర్ణిస్తారు కవి. అలాగే
శీతల మెరటి ఎప్పుడైతే దుర్యోధనుడు కర్ణుడిని తీసుకుని పైకి తీసుకువెళ్తాడో, తన మేడ మీద గదిలోకి తీసుకువెళ్తాడో, అప్పుడు చంద్రుడు తన శీతల కిరణాలతో ఆ వాతావరణాన్ని అంతటినీ చల్లబరిచాడు అని వర్ణిస్తాడు కవి. శ్రీ నండూరి రామకృష్ణమాచార్య కవివర్యులు రచించినటువంటి ఈ శీర్ణమేఖల అనే ఈ ఖండకావ్యాన్ని ఒక్కసారన్నా చదివితే మైత్రి, స్నేహం అనేదానికి నిర్వచనంలాగా కనపడతారు కర్ణుడు, దుర్యోధనుడు. మీరు కూడా ఒకసారి ఈ శీర్ణమేఖల అనే గ్రంథాన్ని, ఈ ఖండకావ్యాన్ని చదివేందుకు ప్రయత్నించండి. అప్పుడు మీకే అర్థమవుతుంది స్నేహం తాలూకు ఉన్నతమైన విలువలు ఎలా ఉంటాయో. శ్రీ గురుభ్యో నమః.